తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. మళ్ళీ సుదీర్ఘ విరామానంతరం మన స్టూడియోకి విచ్చేశారు గౌరవనీయులు మిజోరాం యూనివర్సిటీ ఆచార్యులు శ్రీ కొట్టు శేఖర్ గారు. నమస్కారం కొట్టు శేఖర్ గారు. నమస్కారం అండి. సినిమా ప్రపంచం పట్ల, సినిమా రంగం పట్ల మీకున్న మక్కువ గురించి ప్రత్యేకించి పరిచయ వాక్యాలు మన వీక్షకులకు అవసరం లేదు. లేకపోయినప్పటికీ ఈ మధ్యకాలంలో నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా మీరు నిరంతరం ఒక నిత్య విద్యార్థిలాగా పౌరాణిక సినిమాలకు సంబంధించి అధ్యయనం చేస్తూ సంచరిస్తూ అట్లా మీరు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఏంటి ఈ పౌరాణిక సినిమాల మీద అధ్యయనం ఏంటి, ఈ ఆసక్తి ఏంటి, ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది, ఏం జరుగుతుంది? ముందుగా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నా నమస్కారాలు. అదే సుదీర్ఘ విరామం అనంతరం అలాగే మా మా మిత్రుడు అనలేను, ఆప్తుడు శ్రీకాంత్, మీకు కూడా నా అభినందనలు. మీరు వేసిన ప్రశ్న కొంత క్లిష్టతరమైనది, కానీ దానికి సమాధానం చెప్తాను. పౌరాణిక సినిమాల పట్ల ఆసక్తి ఎందుకు కలిగింది అనేది మొట్టమొదట మీరు తెలుసుకోదలుచుకున్నారు కదా. అవును. మనం సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు పౌరాణికాల పట్ల కొంత 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 మక్కువ కానీ ప్రేమను కానీ కలిగి ఉంటారు, అభిమానాన్ని కానీ. ఎందుకంటే తెలుగులోనే పౌరాణిక సినిమాలు ఎక్కువ వచ్చాయి, తెలుగు చిత్రరంగంలోనే పౌరాణిక సినిమాలు ఎక్కువ వచ్చాయి. హిందీ తర్వాత హిందీలో దాదాపు 180 వరకు చిత్రాలు నిర్మించారు, తెలుగులో 160. ఆ 153 నుంచి 160 చిత్రాలు వచ్చాయి. అయితే మన తెలుగు సినిమా రంగం ఎంతైనా చిన్నది కదా, హిందీతో పోలిస్తే మన పరిధి తక్కువ. ఇలాంటి ఈ లిమిటెడ్ సైజ్ ఇన్ని సినిమాలు తీయడం అనేది ప్రపోర్షనేట్గా చూస్తే మనది ఎక్కువగా తేలుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2, తెలుగు ప్రజలకు పౌరాణికాల పట్ల అంత మక్కువ ఉండడానికి కారణం పౌరాణిక నాటకం. ముఖ్యంగా బల్జేపల్లి లక్ష్మీకాంత కవి హరిశ్చంద్ర నాటకం కానీ, తాండ్ర సుబ్రహ్మణ్య నాటకం కానీ, గబ్బిటి వెంకట్రావు గారి నాటకాలు కానీ, పద్య నాటకాలు, శ్రీకృష్ణ రాయవారం, శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం, భీమాంజనేయ, ఇలాంటివన్నీ, మోహిని జలంధర, ఇవన్నీ ఉన్నాయి కదా. మాయాబజార్, ఇది ఎవరంటే మన సురభి వాళ్ళు దాన్ని పాపులరైజ్ చేశారు, మాయాబజార్ నాటకాన్ని. అయితే ఈ పద్య నాటకాలు మూలంగా పౌరాణికాలు పాపులర్ అయ్యాయి. భక్తి అనేది భారతదేశం అంతటా ఉంది. భక్తి ప్రపత్తులు వేరు, పౌరాణిక నాటకాన్ని చూసి పౌరాణికాల పట్ల అవగాహన పెంచుకోవడం వేరు కదా. ఇది కాకుండా ఆధ్యాత్మికత కొంత పాత్ర పోషిస్తుంది ఇందులో. అందుచేతంటే తెలుగు నాట పౌరాణిక చిత్రాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మన సంస్కృతిలో. అది మొదటి పాయింట్. అది సమాధానంలో మొదటి అంకం అది. ఇంకా ఇతర విషయాలకు వస్తే మన నటీనటులు ఎక్సెల్ చేశారు పౌరాణిక సినిమాల్లో. నటీనటులు మీరు అనొచ్చు చిత్రాలు కాదా అని, నిర్మాతలు, రచయితలు, దర్శకులు కారా అని. దాని అభిప్రాయం నాకు చాలా మారింది. మీ అభిప్రాయం అంటే తర్వాత మారిందా? తర్వాత అధ్యయనం అంటూ ఏదో ఈ పరిశోధన మొదలైన తర్వాత మారింది. మనం అనుకునే అధ్యయనం మొదలు పెట్టిన తర్వాత మారాయి అభిప్రాయాలు. నేను ఇప్పుడు ఎపిక్ ఆర్ మైథాలజీ, ఇది అన్ని సంస్కృతుల్లో ఉంది. ఆదివాసీ సంస్కృతులు మొదలుకొని అత్యున్నతమైనటువంటి మా చాలా భాషల నాగరికత, అంటే వాట్ పీపుల్ క్లెయిమ్ టు బి, ఏ నాగరికత ఉన్నతం కాదు, ఏది తక్కువ కాదు. గ్రీక్ పురాణాలు చూసినా, గ్రీక్ చరిత్ర చూసినా, రోమన్ చరిత్ర చూసినా, ఈజిప్ట్ చరిత్ర చూసినా, మెసపటోమియన్ చరిత్ర చూసినా పౌరాణికాలు అనేవి ఉంటాయి, మైథాలజీ అనేది ఉంటుంది. మైథాలజీ లేకుండా ఏ సొసైటీ మనజాలదు. మైథాలజీ, ఎపిక్స్, మళ్ళీ ఈ రెండింటి పౌరాణికాలు, పురాణ ఇతిహాసాలు, రెండింటి మధ్య కొంత రెండింటికి కొంత తేడా ఉంది రెండిట్లోని. వీటిని నిజం అని నమ్మేవాళ్ళు ఉన్నారు, అమాయకులు, ఇవి నిజంగా జరిగాయి అని. ఈ మహిమలు, ఈ సూపర్ హ్యూమన్ ఫీట్స్, మానవాతీత విన్యాసాలు, ఇవన్నీ నిజంగా జరిగాయని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇవన్నీ జరగకపోయినా వీటికి మూల కథలు అవి చరిత్రలో భాగమని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు మహాభారతం ఉంది. మహాభారత యుద్ధంలో మహాభారతంలో వర్ణించినట్లు సంఘటనలు జరిగి ఉండవు ఖచ్చితంగా. అవి దీనికంటే రీజన్కి అందవు, అవి కదా, హేతువుకి అందనివి ఇవన్నీ. కానీ
ఈ మహాభారతాన్ని పోలిన ఏదో కథ జరిగి ఉంటుంది కదా, ఏదో ఖచ్చితంగా జరిగి ఉంటుంది. అన్నదమ్ములు దాయాదుల మధ్య పోరు, ఎన్నో రాజ్యాలు వాళ్ళు అటు ఇటు సైడ్స్ తీసుకోవడం. కానీ చరిత్రలో ఎక్కడ దాఖలాలు లేవు ఇలాంటి యుద్ధం జరిగినట్లు. హిస్టారికల్ ఎవిడెన్సెస్ లేవు, సోర్సెస్ లేవు ఎక్కడా కూడా. ఏదో ఈ మధ్య ఈ గవర్నమెంట్ వచ్చాక తీస్తున్నారు, నాసా కనిపెట్టింది కనిపెట్టింది అంటున్నారు, కానీ భీముడు కథ ఎక్కడో ఉంది, ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఇవి సోర్సెస్ లేవు. కానీ అదొక అద్భుతమైన కావ్యం. ఇలియాడ్ని మించిన కావ్యం మహాభారతం. మహాభారతంలో లేనిదంటూ ఏమీ లేదు. మహాభారతం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కదా, మహాభారతంలో రాజకీయం ఉంది, సామాజిక కోణాలు ఎన్నో మనకి సాక్షాత్కరిస్తాయి. పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు, యుద్ధాలు, కుతంత్రాలు, జోదం ఆడడం, జోదంలో ఆప్తుల్ని వడ్డడం, భార్యతో సహా యుద్ధతంత్రం, యుద్ధ నిపుణత, ఒకటి కాదు అందులో వీరత్వం, పిరికితనం అన్నీ ఉన్నాయి, కుట్రలు, వెన్నుపోట్లు అన్నీ ఉన్నాయి మహాభారతంలో. అంచేత మహాభారతం చదివితే మానవ జీవితాన్ని సమగ్రంగా మీరు అర్థం చేసుకున్నట్లే కదా. ఇది రెండో, అంటే ఒక్కొక్క పాయింట్ చెప్పుకొని వస్తున్నాను నేను. అంచేత ఆ పౌరాణికాలకి ఆ ప్రేక్షకుల్ని పాఠకుల్ని, అట్లీస్ట్ ప్రేక్షకులు కాదు పాఠకుల్ని తమ వైపు తిప్పుకునే శక్తి అమితంగా ఉంది పౌరాణికాల్లో. ఆ పుల్ ఉంటుంది పౌరాణికాల్లో పంచ్ ఉంటుంది. అంటే వాటి మీద నమ్మకం లేకపోయినా సరే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో నాస్తికులు, కమ్యూనిస్టులు కూడా పౌరాణిక సినిమాలు చూసి ఎంజాయ్ చేశారు కదా. తర్వాత మన ఆంధ్రదేశంలో పౌరాణిక సినిమాలు చూసి ఎవడు కూడా రాముడు భక్తులు అయిపోలేదు, ఎవరు కూడా ఈ జై శ్రీరామ్ నినాదాలు ఎవరు ఇవ్వలేదు. ఆ సినిమాయే, ఈ రాజకీయాలు. ఇది కాకుండా వ్యక్తిగతంగా మీరు కానీ నేను కానీ ఎన్టీ రామారావు అభిమానులు అవ్వడం వల్ల, ఎన్టీ రామారావు అభిమాని అంటే పౌరాణిక సినిమాల గురించి తెలియకుండా ఎన్టీ రామారావు అభిమాని అవ్వలేడు ఎవడు కదా. ఎందుకంటే వాస్తవం, ఆయన పెర్ఫార్మెన్సెస్ కానీ ప్రభావం ఆయన ద వే హీ హెస్ పెర్ఫార్మ్డ్, హీ హెస్ ఎక్సెల్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ జానరే, అది అనన్య సామాన్యం. ప్రపంచంలో ఏ నటుడు కూడా ఆ రికార్డుని అందుకోలేడు. అది తర్వాత చెప్తాను, ఇదివరకు కూడా మనం చర్చించాం. అయితే ఈ పౌరాణిక సినిమాలు అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత కొన్ని అభిప్రాయాలు పటాపంచలయ్యాయి. అంతవరకు నేనేమనుకునేవాడినంటే, మనకు మించి హిందీ కానీ, తమిళ్ కానీ, మరాఠీ కానీ, ఈ 3 ఫీల్డ్స్ ముఖ్యంగా ఎవరు కూడా మనకన్నా బాగా తీయలేరు పౌరాణికాలు అనే అభిప్రాయం నాకే కాదు, సగటు తెలుగు ప్రేక్షకుడికి ఉంటుంది. హిందీ వాళ్ళు, తమిళియన్స్ కూడా అదే నమ్ముతారు, ఎందుకైనా మంచిదని. కానీ ఒక్కొక్క చిత్రాన్ని తరచి చూస్తుంటే పాతవేమైనా మనకి కష్టం మీద సేకరించాను కొన్ని, అన్నీ లేవు. ఈవెన్ నేషనల్ ఆర్కైవ్స్లో కూడా అన్నీ లేవు. 1930s, 40s లేవు, 40s కొన్ని ఉన్నాయి. మన సినిమాలు, పౌరాణిక సినిమాలు 1935 నుంచి, అంటే సీతా కళ్యాణం బహుశా 35, 34లో వచ్చింది. మొదటి సీతా కళ్యాణం పివి దాస్ గారు. అవన్నీ కాపీ సినిమాలే. పినపాల వెంకటదాస్. అవన్నీ కూడా హిందీ, మరాఠీ సినిమాల రీమేక్స్ తెలుగులో. సిఎస్ఆర్ గారు వేశారు, రాముడుగా చేశారు. ఎడవల్లి సూర్యనారాయణ గారు, వీళ్ళంతా మొదటి తరం నటులు కదా. బందా కనకలింగేశ్వరరావు అనో, లేకపోతే చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఎవరు, మన ఈలపాటి రఘురామయ్య గారు, పూలు సూరిబాబు గారు, రఘురామయ్య గారు. ఆయన నారదుడు సూరిబాబు గారు కాంతారావుకు ముందు ఆయనే. రఘురామయ్య గారు కృష్ణుడు, నారదుడు, ఇంద్రుడు, మీసం లేని క్యారెక్టర్లన్నీ రఘురామయ్య గారే. రాముడు అని అన్నీ వేశారు ఆయన. అయితే వీళ్ళందరూ మొదటి తరం నటీనటులు కదా. సురభి కమలాబాయి గారు, సీనియర్ శ్రీరంజని గారు. సీనియర్ శ్రీరంజని తరువాత కన్నాంబ గారు, ఋషేంద్రమణి గారు ఒకేసారి వచ్చారు. తర్వాత శాంతకుమారి గారు, దాసరి కోటరత్నం గారు, అలాగే గిరిజ గారి తల్లిగారైన ఆవిడ కూడా కోటరత్నం అనుకుంటాను పేరు, రామతిలకం గారు. దాసరి కోటరత్నం. మొదటి తరం హీరోయిన్ కనకం రాజం, చాలా మంది ఉన్నారు తమిళ తెలుగులో వేసేవారు. పుష్ప వల్లి గారు, రేఖ గారి తల్లిగారు. వీళ్ళ తర్వాత భానుమతి గారు వచ్చారు 1939లో. భానుమతి గారు ఎప్పుడు పౌరాణిక, వీళ్ళంతా పౌరాణిక సినిమాల్లో తర్ఫీదు పొంది పౌరాణిక నాటకాల్లో సింగర్స్ కూడా వీళ్ళంతా. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరి పాటలు వాళ్ళే పాడుకోవాలి.